ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. మోహన్ బాబు యూనివర్సిటీని మూసేయండి, ఆ బాధ్యతలను ఎస్వీకు అప్పగించండి. ఉన్నత విద్యా కమిషన్ సంచలన ఉత్తర్వులు. ఏమనంటే మోహన్ బాబు గారు యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువ వసూలు చేయడం అనేది కూడా దాని మీద ఉంది. గుర్తింపు రద్దు, వసూళ్లపై హైకోర్టుకు యూనివర్సిటీ వాళ్ళు వెళ్ళారు. దీని పరిస్థితి ఏమిటంటే, మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ మనుగడ ప్రశ్నార్థంగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి వేగంగా 26 కోట్లు అదనంగా వసూలు చేసింది. చూడండి, ఈ యూనివర్సిటీలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయడం కూడా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ. ఎందుకంటే ఇది తిరుపతి దగ్గర రంగంపేట దగ్గర ఉంటుంది. ఎందుకంటే రంగంపేట దగ్గర ఈ యూనివర్సిటీ ఉంటుంది. అట్లాంటి యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ. మళ్ళీ ఇది ఏమి పరిస్థితి ఏమిటంటే అదనంగా డబ్బులు వసూలు చేయడం అనేది కూడా తెలుస్తుంది. దీని మీద యూనివర్సిటీ వాళ్ళు కూడా దీనికి ఏమిటంటే అదనంగా వసూలు చేసిన 26.27 కోట్లు వెనక్కి ఇవ్వాలని కూడా ఆదేశించింది. యూనివర్సిటీ అనుమతి, గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు, తాత్కాలిక స్టే విధించింది హైకోర్టు. ఈ మోహన్ బాబు గారి యొక్క పరిస్థితి చూస్తే ఎలా ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. ఏమిటంటే ఈ పరిస్థితి మనం చూస్తే మూసేయండి అనే కాడికి వచ్చింది. ఏమంటే ఇది చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర రంగంపేట దగ్గర ఉంటుందండి యూనివర్సిటీ. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ. ఏమనంటే విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం కూడా ఒకసారి చూద్దాం. ఏమైనదంటే కమిటీ గుర్తించిన ఉల్లంఘన ఏం చేశారు యూనివర్సిటీ కానీ చూస్తే, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎంబీయూ ఎక్కువగా వసూలు చేస్తుంది. ఆడిట్ నివేదికలోనూ ఇది రుజువైంది. విద్యార్థుల ఫ్యాకల్టీకి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఏదిస్తున్నారు. విద్యార్థుల హాజరు నమోదులోనూ ఉల్లంఘనలు ఉన్నాయి. విద్యార్థులు తరగతులు హాజరైన కారణట్లు చూపించి వారి నుంచి 7,500 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేశారు. చూడండి, పిల్లలు హాజరైతే హాజరు కాలేదని చెప్తే మళ్ళీ 7,500 వసూలు చేశారంట. ఉన్నత విద్యా కమిషన్కు సరైన సమాచారం ఇవ్వడం లేదు. వసూలు చేసిన ఫీజులు సమాచారం కమిషన్కి వెల్లడించలేదు. ఇది చూస్తే బీటెక్ విద్యార్థుల నుంచి 5,000, బీటెక్ విద్యార్థుల నుంచి 5,000, 45,500, డిగ్రీ, ఎంఎస్సి, ఎంబీఏ విద్యార్థుల నుంచి 18,000 నుంచి 25,000 వసూలు చేశారంట. బి ఫార్మసీ, ఫార్మా డి విద్యార్థుల నుంచి 25,000 ఉంటే 40,000 వసూళ్ళు. బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థుల నుంచి 22,000 ఉంటే 33,000. పారామెడికల్ హెల్త్ కేర్ సైన్స్ విద్యార్థుల నుంచి 40,000 నుంచి 45,000. చూడండి, ఇలా వసూలు చేస్తున్నారంట. అంటే పిల్లల దగ్గర నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేయడం కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి మూసేయండి అని విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చిందండి. ఈ ఆర్డర్ మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అయితే తాత్కాలికంగా స్టే విధించింది. మరి ఈ అదనంగా ఫీజులు పోతుందనేది కూడా చేస్తుంది. ఏమనంటే కమిషన్ ఉత్తర్వులపై ఎంబీఏ హైకోర్టును ఆశ్రయించగా ఈలోపు కమిషన్ విధించిన 15 లక్షల జరిమానా చెల్లించింది. విద్యార్థులకు 26 కోట్లు తిరిగి చెల్లించడం, యూనివర్సిటీ గుర్తింపు ఉపసంహరణ అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ కొనసాగుతుంది. అయితే కమిషన్ ఆర్డర్ కాపీ అధికార వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై యూనివర్సిటీ ఆందోళన వ్యక్తం చేసింది. తమ పరువుకు నష్టం వాటిల్లుతుందని దాన్ని తొలగించాలని కమిషన్ కోరింది. మళ్ళీ పరువు పోతా అన్నప్పుడు పిల్లల దగ్గర మటుకు ఎట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ఒకటోటి చూస్తూ ఉంటే పిల్లల దగ్గర విపరీతమైన డబ్బులు వసూలు చేయడం, అదనంగా డబ్బులు వసూలు చేయడం కూడా జరిగింది. ఈ పరిస్థితి చూస్తే మనకు చాలా ఉంది.
విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులకు వసూలు చేసిన దీన్ని సమర్థించేందుకు వితండవాదం చేసింది. విద్యార్థులు స్వచ్ఛందంగా అధిక ఫీజులు చెల్లించారని పేర్కొన్నారు. డబ్బులు వసూలు చేసి అధిక ఫీజులు చెల్లించారని వాళ్ళ మీద చెప్తుందంట. ఇంకే యూనివర్సిటీ వసూళ్లు ఆధారంగా ఈ ఏడాది జనవరిలోనే ఉన్నత విద్యాశాఖ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఉల్లంఘన పాల్పడినందుకు 15 లక్షల జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ఆదేశించింది. అనంతరం పలుమార్లు యూనివర్సిటీ ప్రతినిధులు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన వివరణ పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కమిషన్ భావించింది. అదనంగా వసూలు చేసిన 26,17,00,000ను విద్యార్థులు తిరిగి చెల్లించాలని కమిషన్ గతంలోనే ఆదేశించిన యూనివర్సిటీలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీకి వసూలు చేసిన మొత్తం అదనపు ఫీజులు వెనక్కి ఇవ్వడంతో పాటు 15 లక్షల జరిమానా చెల్లించాలని ఉన్నత కమిషన్ కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. చూడండి, మోహన్ బాబు యూనివర్సిటీలో ఇదే పరిస్థితి. ఫీజులు వసూలు చేయడం ఈ ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల్లో కూడా, ప్రభుత్వ దాంట్లో కూడా ఓపెన్ అంతా పిల్లల నుంచి లాక్కొని తింటున్నారు ఈ ఫీజుల రూపంలో. కాబట్టి మోహన్ బాబు యూనివర్సిటీని మూసేయండి అనడంలో కూడా ఏమీ ఇబ్బంది లేకుండా పోయింది. ఎందుకంటే అధిక ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వం విధించిన దానికంటే ఎక్కువ వసూలు చేసుకోవడం కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉల్లంఘన జరిగిందని, దీనికి ఎంత వసూలు చేశారో అంటే 26,17,00,000. చూడండి, అది తిరిగి చెల్లించేయాలనేది కూడా చెప్తుంది. 15 లక్షలు జరిమానా విధించింది ఏది మన ఉన్నత విద్యాశాఖ. కాబట్టి దీన్ని డబ్బులు కూడా చేయాలనేది తెలుస్తుంది. ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో ఇన్ని రోజులు చాలా కొంచెం నడుస్తున్నాయి లోపల. పిల్లల దగ్గర వసూలు చేయడం, డబ్బులు తీసుకోవడం, ఒక విద్యను కూడా వ్యాపారంగా చేసుకోవడం కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో నడుస్తుంది. ఈ మోహన్ బాబు యూనివర్సిటీని మూసేయండి అనడానికి కూడా వెనుకాడట్లేదు. ఉన్నత విద్యా కమిషన్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తింపు రద్దు వసూలుపై కూడా యూనివర్సిటీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అయితే తాత్కాలికంగా స్టే ఇచ్చింది, కానీ మోహన్ బాబు యూనివర్సిటీలో ఇట్లా డబ్బులు వసూలు చేయడం, అదనంగా వసూలు చేయడం కూడా గుర్తించింది. దీని మీద కమిషన్ నివేదిక ఇచ్చినా కూడా దీని మీద పెద్దగా ఎవరు స్పందించలేదు. అందుకనే మోహన్ బాబు యూనివర్సిటీని మూసేయండి అనే కూడా ఉత్తర్వులు ఇవ్వడంతో ఎస్పీ యూనివర్సిటీకి అప్పగించేయండి దీన్ని అనేది కూడా చెప్తుంది. దీని మీద మోహన్ బాబు గారు వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. మరి ఏం చేయాలనేది కూడా చూసుకున్నాం. ఎంత ఏమంటే చాలా చేశారు. డబ్బులు పెంచుకోవడం కానీ, తీసుకోవడం కానీ. కోట్లలో చూడండి, 22, 23లో 2.59, 23, 24లో 10.65, 24, 25లో 12.93 అట్లా ఎప్పుడెప్పుడు ఎంతెంత వసూలు చేశారని చూస్తే మొత్తం మనం చూసుకుంటే 26,17,00,000 రూపాయలు తిరిగి విద్యార్థులకు ఇచ్చేయాలని కూడా చెప్పింది. 15 లక్షల జరిమానా అనేది కూడా ఇవ్వాలనేది కూడా ఉన్నత విద్యాశాఖ చెప్పింది. కాబట్టి మోహన్ బాబు యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. అదనపు ఫీజును వసూలు చేస్తూ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉల్లంఘన జరుగుతుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. విద్య పేరుతో వ్యాపారాలు చేసుకుంటున్నారు. మోహన్ బాబు గారే కాదు, చాలామంది వారు విద్యను అమ్ముకుంటున్నారు. విద్యను పేద ప్రజల నుంచి పీడించుకుంటున్నారు. అట్లా సంపాదించుకునే డబ్బుతో విలాసమైన భవనాలు కొని వేలు సంపాదించుకుంటున్నారు ఈ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కావచ్చు. వీటి మీద ప్రభుత్వం ఉక్కుపాదం చేయకపోతే వీళ్ళు ఇష్టారాజ్యం అయిపోతుంది. చాలా కాలేజీల్లో కూడా ఫీజులు కట్టలేదని సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలా. మోహన్ బాబు గారి యూనివర్సిటీనే కాదు, అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీలు కూడా దీని మీద ప్రభుత్వం గట్టిగా ప్రోత్సహించాలా, గట్టిగా తప్పు చేసిన వారిని శిక్షించాలనేది అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.